మార్చి 13, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతో ఫాల్గుణమాసం కృష్ణపక్షం. తిథి నవమి. ఉదయం 6:28 వరకు తదుపరి దశమి. వారం శుక్రవారం. నక్షత్రం పూర్వాషాఢ. రాత్రి 3:03 వరకు తదుపరి ఉత్తరాషాఢ. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు ఉదయం 6:17, సాయంత్రం 6:17 విజయవాడ. ఉదయం 6:26, సాయంత్రం 6:26 హైదరాబాద్. సూర్యరాశి కుంభం, చంద్రరాశి ధనస్సు. యోగం వ్యతిపాత. ఉదయం 10:32 వరకు తదుపరి వరియాన్. కరణం గరజి. ఉదయం 6:28 వణజి, రాత్రి 7:23 తదుపరి భద్ర. సాధారణ శుభ సమయాలు ఉదయం 6:30 నుంచి 8:30 వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 9:47 నుంచి 11:32. అభిజిత్ కాలం పగలు 11:53 నుంచి 12:41. వర్ధ్యం ఉదయం 11:15 నుంచి 1 గంట వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుంచి 9:29. తిరిగి మధ్యాహ్నం 12:41 నుంచి 1:29. రాహుకాలం ఉదయం 10:47 నుంచి 12:17. గుళిక కాలం ఉదయం 7:47 నుంచి 9:17. యమగండం మధ్యాహ్నం 3:17 నుంచి 4:47. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:17 నుంచి 8:41. సంగవకాలం 8:41 నుంచి 11:05. మధ్యాహ్న కాలం 11:05 నుంచి 1:29. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:29 నుంచి 3:53. ఆబ్దికం తిథి ఫాల్గుణ బహుళ దశమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:17. ప్రదోషకాలం సాయంత్రం 6:17 నుంచి 8:41. రాత్రికాలం రాత్రి 8:41 నుంచి 11:53. నిషేధికాలం రాత్రి 11:53 నుంచి 12:41. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:40 నుంచి 5:28. మార్చి 13 శుక్రవారం. రాశి ఫలితాలు. మేషం. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు తప్పవు. వృషభం. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కలిసొస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. మిథునం. ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలందుతాయి. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది. కర్కాటకం. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహకరంగా సాగుతాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. సింహం. బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణం సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తారు. కన్య. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుంచి ధన లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు. తుల. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ కలుగుతుంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అధికమై ఫలితం తక్కువగా ఉంటుంది. వృశ్చికం. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాన్ని పొందుతారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు. ఉద్యోగుల విషయంలో అధికారుల నుంచి ఊహించని మాటల వినాల్సి వస్తుంది. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారం నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. మకరం. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ విషయంపై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు. కుంభం. సన్నిహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కీలక వ్యవహారాల్లో అంచనాలు నిజమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీనం. కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి.
చెయ్యని పనికి సన్నిహితుల నుంచి నిందలెదుర్కొంటారు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి.